హలో, వెల్కమ్ టు తెలుగు స్టాక్ స్కూల్. ఈరోజు మన టాపిక్ హౌ టు క్రియేట్ స్టాక్ వాచ్ లిస్ట్ ఫర్ బిగినర్స్. చాలా మంది స్టాక్ మార్కెట్లో నష్టపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? వాళ్ళు సరైన వాచ్ లిస్ట్ తయారు చేయకుండా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ లేకపోతే ఇన్వెస్టింగ్ చేయడం. వాచ్ లిస్ట్ అనేది మనం నిరంతరం గమనించాలనుకునే స్టాక్స్ యొక్క జాబితా. ఇది వాచ్ లిస్ట్ లేకుండా ట్రేడింగ్ చేయడం అనేది ఎగ్జామ్కి సిలబస్ లేకుండా ప్రిపేర్ అవడం లాంటిది. అసలు వాచ్ లిస్ట్ ఎలా తయారు చేయాలి అనేది మనం ఈరోజు జెరోదా ప్లాట్ఫామ్లో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది జెరోదా యొక్క ప్లాట్ఫామ్. దీనిలో ఇక్కడ నేను వాచ్ లిస్ట్ మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నిఫ్టీ 50 లేకపోతే సెన్సెక్స్లో ఉన్న కంపెనీస్ని మనం యాడ్ చేయాలి. ఎందుకంటే ఇవి దేశంలోని ప్రముఖ మరియు స్థిరమైన కంపెనీలు. సెకండ్ స్టెప్ ఏంటంటే కేవలం 10 నుంచి 15 స్టాక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ స్టాక్స్ పెట్టుకుంటే కన్ఫ్యూజన్ పెరుగుతుంది. థర్డ్ స్టెప్ మనం డిఫరెంట్ సెక్టర్స్ నుండి స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి నేను ఇక్కడ మీకు యాడ్ చేసి చూపిస్తాను. బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఎస్బీఐ, మనం అక్కడ ఎస్బీఐ అని టైప్ చేస్తే ఇక్కడ ఎస్బీఐ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఆప్షన్ వచ్చింది. దీనిపైన ప్లస్ యాడ్ చేస్తాం. ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అది వాచ్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక నిఫ్టీ 50 కంపెనీ బ్యాంకింగ్ సెక్టర్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్. మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆప్షన్ ఉంది. దాని మీద మీరు ప్లస్ మీద క్లిక్ చేయండి. అది కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మన వాచ్ లిస్ట్లో యాడ్ అయిపోయినాయి. ఈ రెండు బ్యాంకింగ్ సెక్టర్కి చెందిన స్టాక్స్. ఇది ఇన్ఫోసిస్ నేను ఆల్రెడీ యాడ్ చేశాను. దిస్ బిలాంగ్స్ టు ఐటీ సెక్టర్. రిలయన్స్ మన దేశంలో ఉన్న దిగ్గజమైన కంపెనీ. ఇది కూడా నిఫ్టీ 50కి చెందింది. అలాగే నిఫ్టీ 50కి చెందిన నెక్స్ట్ ఫార్మా సెక్టర్కి చెందిన స్టాక్స్ 2 యాడ్ చేసి చూపిస్తాను. సిప్లా అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ కనపడుతుంది. ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి, సిప్లా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫార్మా సెక్టర్కి చెందిన ఇంకొక కంపెనీ సన్ ఫార్మా. యాడ్ చేసుకున్నాం. ఇలాగ మనం ఒక 10 to 15 స్టాక్స్ మనం యాడ్ చేసుకుంటే మనం యాడ్ చేసుకుంటే మనకి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు మన 13 to 14 స్టాక్స్ యొక్క వాచ్ లిస్ట్ తయారైంది. దీన్ని మనం ఇవే స్టాక్స్ని మనం రోజు ట్రాక్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి వాటి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, వాల్యూమ్ పెరుగుతుందా, ట్రెండ్ ఎలా ఉంది అనేది మనం ఈజీగా మనకు అర్థం అవుతుంది. అవన్నీ అర్థం అవ్వాలంటే మనం స్టాక్ యొక్క చార్ట్ ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్బీఐ చార్ట్ ఓపెన్ చేస్తున్నాం. ఎస్బీఐ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క స్టాక్ చార్ట్ని ఓపెన్ చేస్తున్నాం. స్టాక్లోకి వెళ్తే ఇది June 1st క్యాండిల్. ఇది దాని తర్వాత సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇది ప్రైస్ అప్వర్డ్ మూమెంట్లో ఉంది. కాబట్టి ఈ స్టాక్ని మనం బై చేయొచ్చు. వాల్యూమ్ చూడండి, ఇక్కడ ఈ వాల్యూమ్ క్యాండిల్స్ వాల్యూమ్ పెరుగుతుంది. ప్రైస్ పైకి వెళ్తుంది, వాల్యూమ్ పెరుగుతుంది, ప్లస్ ట్రెండ్ కూడా ఇలా వెళ్తుంది అని అంటే ట్రెండ్ కూడా అప్వర్డ్. కాబట్టి ఈ స్టాక్ని మనం బై చేయొచ్చు అని అన్ని ప్రైస్, వాల్యూమ్, ట్రెండ్ మనం డిసైడ్ అయిన తర్వాత మనం ఆ స్టాక్లో ఎంట్రీ తీసుకుంటాం అనమాట. కాబట్టి మనం ఇలా వాచ్ లిస్ట్ని తయారు చేసుకుని మనం ఈ ప్రైస్, వాల్యూమ్, ట్రెండ్ని అబ్జర్వ్ చేస్తే మనకి సరైన స్టాక్ యొక్క మూమెంట్, దాని వాల్యూమ్, ట్రెండ్ ఇవన్నీ మీద అవగాహన వచ్చి మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం స్టాక్స్ మీద ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి.
మంచి ట్రేడర్ లేకపోతే మంచి ఇన్వెస్టర్ కావాలంటే ముందు మంచి వాచ్ లిస్ట్ని తయారు చేయండి. ఎందుకంటే మంచి వాచ్ లిస్ట్తోనే మంచి ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది.